హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్సీఆర్టీ మీడిసి. ఈ వీడియోలో మనం సీటెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇంగ్లీష్ మాక్ టెస్ట్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కనుక చేయకపోయి ఉంటే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఇలాంటి మరి ఎన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాను. Question number 1. A language teacher asks students to make a butterfly with paper by following her instruction. This activity will help the students to develop. ఇక్కడ లాంగ్వేజ్ టీచర్ ఏం చేశారంటే పిల్లల్ని బటర్ఫ్లైని తయారు చేయమన్నారు పేపర్ని ఉపయోగించి. సో ఎలా చేయాలంటే వాళ్ళు టీచర్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది, దాన్ని వింటూ వాళ్ళు బటర్ఫ్లైని పేపర్తో తయారు చేయాలి. సో ఈ యాక్టివిటీని స్టూడెంట్స్లో ఏం డెవలప్ చేయడం కోసం ఇచ్చారు? ఆప్షన్ ఏ పేపర్ మేకింగ్ స్కిల్, ఆప్షన్ బి లిజనింగ్ కాంప్రహెన్షన్, ఆప్షన్ సి పేపర్ ఫోల్డింగ్ స్కిల్, ఆప్షన్ డి రీడింగ్ కాంప్రహెన్షన్. పేపర్ మేకింగ్ అంటే పేపర్ని అలాగే కార్డ్బోర్డ్స్ని తయారు చేసే స్కిల్ డెవలప్ చేయడం కోసం ఈ యాక్టివిటీ ఇచ్చారా? లిజనింగ్ కాంప్రహెన్షన్ అంటే శ్రవణ గ్రహణ శక్తిని డెవలప్ చేయడం కోసం ఈ యాక్టివిటీ ఇచ్చారా? పేపర్ ఫోల్డింగ్ స్కిల్ అంటే పేపర్తో రకరకాల బొమ్మల్ని చేసే స్కిల్ని డెవలప్ చేయడం కోసం ఇచ్చారా? లేకపోతే రీడింగ్ కాంప్రహెన్షన్ పఠన అవగాహన వాళ్ళలో పెంపొందించడం కోసం ఈ యాక్టివిటీ ఇచ్చారా? సో టీచర్ ఈ యాక్టివిటీని ఎందుకు ఇచ్చారంటే ద మెయిన్ థింగ్ ఈజ్ పిల్లల్లో లిజనింగ్ కాంప్రహెన్షన్ని డెవలప్ చేయడం కోసం. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? టీచర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే దాన్ని వినుకుంటూ వాళ్ళు బటర్ఫ్లైని పేపర్తో తయారు చేస్తున్నారు. సో ద టీచర్ ఇక్కడ టీచర్కి లిజనింగ్ కాంప్రహెన్షన్ డెవలప్ చేయడం కోసం ఈ యాక్టివిటీని ఇచ్చారు. పేపర్ మేకింగ్ స్కిల్, పేపర్ ఫోల్డింగ్ స్కిల్, రీడింగ్ కాంప్రహెన్షన్ డెవలప్ చేయడం కోసం కాదు. ఈ యాక్టివిటీని వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో లిజనింగ్ కాంప్రహెన్షన్ డెవలప్ చేయడం అనేది టీచర్ యొక్క ఎయిమ్. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. And question number 2, a teacher divides the class into groups of 5 and asks them to discuss what they would do if they were caught in one of the following situations. సో ఇక్కడ టీచర్ ఏం చేశారంటే క్లాస్ని 5 మెంబర్స్గా గ్రూప్స్గా డివైడ్ చేశారు. డివైడ్ చేసి వాళ్ళకి ఒక సిచ్యువేషన్ ఇచ్చి వాళ్ళని డిస్కస్ చేయమన్నారు. సో ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే దేర్ ఫ్రెండ్ ఫాల్స్ డౌన్ ఇన్ ద ప్లే ఫీల్డ్ అండ్ ఈజ్ హర్ట్. వాళ్ళ ఫ్రెండ్ ప్లే గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు కింద పడిపోయాడు. సో అలాంటి సిచ్యువేషన్లో అతనికి దెబ్బ తగిలింది. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు? దే ఆర్ ట్రాప్డ్ ఇన్ ఎ బిల్డింగ్ ఆన్ ఫైర్. వాళ్ళు ఉంటున్న బిల్డింగ్కి ఫైర్ అంటుకుంది. సో వాళ్ళందరూ ట్రాప్ అయ్యారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళందరూ ఉండిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు? అండ్ దే ఆర్ స్టక్ అప్ ఇన్ ఏ ట్రాఫిక్ జామ్. చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది, అందులో వాళ్ళు ఉండిపోయారు, స్టక్ అయిపోయారు. స్టక్ అంటే ఏంటి? ఇంకా బయటికి రావడానికి వీలు లేదనమాట. ట్రాప్ అన్న స్టక్ అన్న ఇంచుమించు సేమ్ మీనింగే. సో ఇలాగా యాక్టివిటీస్లో సిచ్యువేషన్స్ ఇచ్చి డిస్కస్ చేయమనడం ఏ మెథడ్కి సంబంధించింది? ఆప్షన్ ఏ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఆప్షన్ బి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అప్రోచ్, ఆప్షన్ సి ఆడియో లింగ్వల్ అప్రోచ్, ఆప్షన్ డి స్ట్రక్చరల్ అప్రోచ్. సో ఎందులో అయితే యాక్టివిటీని సిచ్యువేషన్స్ ఇస్తూ వాళ్ళకి ఇంగ్లీష్ని నేర్పిస్తూ ఉంటారో దాన్ని మనం కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అప్రోచ్ అంటాము. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనం ఇప్పుడు నేను ఎలా అయితే ప్రతి ఒక్క సెంటెన్స్ని నేను ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్తున్నానో, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో కూడా ప్రతి ఒక్క పదాన్ని కూడా తెలుగులో చెప్తూ వాళ్ళు లేకపోతే వాళ్ళ మదర్ టంగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళేదాన్ని మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటాము. ఆడియో లింగ్వల్ మెథడ్ అంటే ఏంటంటే కొన్ని సెంటెన్సెస్ని టీచర్ చదువుతూ ఉంటుంది, దాంతోపాటు పిల్లలు రిపీట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనం ఆడియో లింగ్వల్ మెథడ్ అంటాము. అలా రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అది గుర్తుండిపోతుంది. దాన్ని మనం ఆడియో లింగ్వల్ మెథడ్ అంటాము. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి ఇంకొక పేరు ఏంటంటే క్లాసికల్ మెథడ్ ఆర్ ద ట్రెడిషనల్ మెథడ్. అండ్ ఆడియో లింగ్వల్ అప్రోచ్ అంటే ఆడియో లింగ్వల్ అప్రోచ్కి ఇంకొక పేరు కీ అప్రోచ్, ఆర్మీ అప్రోచ్ కూడా. ఆప్షన్ డి స్ట్రక్చరల్ అప్రోచెస్. ఇక్కడ స్ట్రక్చరల్ అప్రోచ్లో ఏంటంటే కొన్ని స్ట్రక్చర్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇలాగా స్ట్రక్చర్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాము హిట్ ఏ డాగ్ హిట్ రాము. ఇక్కడ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వల్ల ఏమైందంటే మిస్టేక్ అయిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్ట్రక్చర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రకారం ఇక్కడ సిచ్యువేషన్స్లో పిల్లలు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇలా సిచ్యువేషన్స్ ఇస్తూ కనుక మనం పిల్లలకి నేర్పిస్తే దాన్ని మనం కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అప్రోచ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ సిఎల్టీ. దీని షార్ట్ ఫామ్ ఏంటంటే సిఎల్టీ, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అప్రోచ్. అండ్ ఇది చాలా బెస్ట్ అప్రోచ్
పిల్లలు ఇక్కడ సిచ్యువేషన్స్లో నేర్చుకుంటున్నారు. రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా బయట ఫేస్ చేసినప్పుడు కూడా దాన్ని వాళ్ళు ఈజీగా ఎదుర్కోవడం అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ question number 3, the branch of linguistics that deal with the explanation of relation between language and society is known as A. Psycholinguistics, B. Sociolinguistics, C. Anthropological linguistics, and option D. Societal language. The branch of linguistics అంటే ఏంటంటే భాషని గురించి అధ్యయనం చేసేదాన్ని మనం లింగ్విస్టిక్స్ అంటాము. ఏ బ్రాంచ్ ఆఫ్ లింగ్విస్టిక్స్ లాంగ్వేజ్కి సొసైటీకి మధ్య రిలేషన్ని చెప్తుంది? ఇట్ ఈస్ సోషియోలింగ్విస్టిక్స్. సొసైటీ అంటే సమాజం, సొసైటీని మనం ఎప్పుడు సోషల్ ఆర్ సోషియో అంటాము, లాంగ్వేజ్ని మనం ఎప్పుడు లింగ్విస్టిక్స్ అంటాం. సో హియర్ the branch of linguistics that deals with the explanation of relation between language and society is sociolinguistics, and it is not psycholinguistics or anthropological linguistics or societal language. Question number 4, in which of the following the role of learner is that of an independent learner? సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఎందులో చైల్డ్ ఇండిపెండెంట్గా నేర్చుకుంటారు? ఆప్షన్ ఏ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఆప్షన్ బి టీచింగ్ ఎయిడ్, సి బిల్డింగ్ యాజ్ ఏ లెర్నింగ్ ఎయిడ్, డి ఇంటిగ్రేటెడ్ మెటీరియల్. ఇక టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే ఏంటంటే ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో అండ్ టీచింగ్ ఎయిడ్లో అండ్ ఇంటిగ్రేటెడ్ మెటీరియల్స్ అంటే ఏంటంటే ఇవి ఒక ఎయిడ్స్, ఇవి ఒక ఎక్విప్మెంట్స్ అనమాట. ఇవి చూపించుకుంటూ టీచర్ ఏం చేస్తుందంటే రియల్ ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాక్ నేర్పించాలంటే క్లాక్ బొమ్మ తీసుకొచ్చి నేను పిల్లలకు నేర్పిస్తాను. ఇక్కడ నేర్పించేటప్పుడు టీచర్ ఉండాలి. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని కానీ టీచింగ్ ఎయిడ్ని కానీ అండ్ ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ ఏదైనా సరే టీచర్ ఇక్కడ ఏం చేస్తుందంటే దాన్ని చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక్కడ లెర్నర్ అనే అతను ఇండిపెండెంట్గా ఇక్కడ నేర్చుకోవట్లేదు. సో బట్ బాలా అంటే ఏంటంటే బిల్డింగ్ యాజ్ ఎ లెర్నింగ్ ఎయిడ్. బిల్డింగ్ యాజ్ ఎ లెర్నింగ్ ఎయిడ్కి షార్ట్ ఫామ్ ఏంటంటే బాలా. ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ వాల్స్ని మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి పెయింట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్ మొత్తాన్ని ఆల్ఫాబెట్స్తో పెయింట్ చేస్తే ఇంకొక వాల్ని మొత్తం డేస్ ఆఫ్ ద వీక్ని, ఇంకొక వాల్ని మంత్స్ ఆఫ్ ద ఇయర్, అండ్ ఇంకొక వాల్ని మ్యాప్, స్టెప్స్ మీదనేమో టేబుల్స్, అది టేబుల్స్ 2 1 2 అలాగ పెయింట్ చేస్తారనమాట. ఎప్పుడైతే పిల్లాడు దాన్ని చూస్తూ ఉంటాడో దాన్ని ఆటోమేటిక్గా దాన్ని చూసి నేర్చుకుంటాడు. ఓకే, ఎప్పుడోకప్పుడు దాని గురించి అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ బిల్డింగ్ యాజ్ ఏ లెర్నింగ్ ఎయిడ్లో లెర్నర్ అనే అతను ఇండిపెండెంట్గా నేర్చుకుంటారు అండ్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 5, ఇన్ ఏ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ టీచర్ ఆస్కింగ్ స్టూడెంట్స్ టు ఇంటరాక్ట్ ఇన్ గ్రూప్స్ అండ్ దెన్ షేర్ దెర్ పర్సనల్ రెస్పాన్స్ టు ద పోయం విత్ ఈచ్ అదర్ విచ్ ప్రమోట్ సోషల్ ఇంటరాక్షన్ యాజ్ అడ్వకేటెడ్ బై. ఇక్కడ లాంగ్వేజ్ క్లాస్ రూమ్లో టీచర్ ఏం చేశారంటే స్టూడెంట్స్ని గ్రూప్స్గా విడతీసి అందులో ఇంటరాక్ట్ అంటే ఏంటి, ఒకరితో ఒకరు పోయం గురించి వాళ్ళకున్న పర్సనల్ రెస్పాన్స్, వాళ్ళ పర్సనల్గా ఆ పోయం గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని వాళ్ళు గ్రూప్స్లో డిస్కస్ చేయాలని గ్రూప్స్గా డివైడ్ చేశారు. సో ఆమె ఆలోచన ఏంటంటే వాళ్ళ మధ్య సోషల్ ఇంటరాక్షన్స్ని డెవలప్ చేయడం అనేది తన యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ సోషల్ ఇంటరాక్షన్స్ అన్నది ఎవరు అడ్వకేట్ చేశారు? ఆప్షన్ ఏ స్కిన్నర్, ఆప్షన్ బి లెవైగాట్స్కీ, ఆప్షన్ సి పియాజెట్, ఆప్షన్ డి చామ్స్కీ. సో ఎప్పుడైనా మనము గ్రూప్స్, సోషల్ ఇంటరాక్షన్స్ అన్న పదాలు చూసినప్పుడు దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది లెవైగాట్స్కీ. అండ్ స్కిన్నర్ మెచ్యురేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ చైల్డ్ డిఫరెంట్ స్టేజెస్ దాటుతాడు అని ఒక 4 స్టేజెస్ ఇచ్చాడు పియాజెట్. అండ్ స్కిన్నర్ ఏమో రెయిన్ఫోర్స్మెంట్, రివార్డ్స్ వీటి గురించి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అండ్ పియాజెట్ మెచ్యురేషన్స్ అండ్ స్టేజెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అండ్ చామ్స్కీ ఈయన ఏం చెప్పాడంటే మనము మనుషులం పుట్టినప్పుడే మన బ్రెయిన్లో ఒక మెషిన్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా అది గ్రామర్ రూల్స్ని జనరేట్ చేస్తుంది. మనం ప్రత్యేకంగా మనం మదర్ టంగ్ నేర్చుకునేటప్పుడు ఎటువంటి గ్రామర్ రూల్స్ నేర్చుకోము, ఆటోమేటిక్గా మనం వినుకుంటూ అన్నీ నేర్చుకుంటాము. సో ఇతను చామ్స్కీ ఏమన్నాడంటే మనం పుట్టుకతోనే మనం ఒక గ్రామర్ ట్రాన్స్లేషన్ జనరేటివ్ రూల్స్ని మన బ్రెయిన్లో ఆల్రెడీ ఉంటుంది, దానివల్ల మనం అలా నేర్చుకోగలుగుతున్నాం అని చెప్పాడు చామ్స్కీ. సో ఇక్కడ సోషల్ ఇంటరాక్షన్ గ్రూప్స్ గురించి ఇంపార్టెన్స్ ఇచ్చింది లెవైగాట్స్కీ, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మీ అందరికీ ఈ సెషన్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.